నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారపు వెంకటేష్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఎస్పీ రెమా రాజేశ్వరి. తగాదాలను పరిష్కరించడం కోసం లోక్ అదాలత్ పనిచేస్తుంది. కార్యదర్శి రాంబాబు. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ ప్రాధాన్యతపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ రెమా రాజేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, ప్రమాదాలు నివారించడానికి పోలీసు శాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. జనవరి 15వ తారీఖు నుంచి 23rd వరకు మేము మహబూబ్నగర్ జిల్లా పోలీస్ తరఫున రోడ్ సేఫ్టీ వీక్ అనేది చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా జనవరి 2nd వీక్ అనేది దేశవ్యాప్తంగా రోడ్ సేఫ్టీ వీక్గా పాటిస్తున్నాము. ఈ యొక్క వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరందరికీ తెలుసు, మహబూబ్నగర్ జిల్లాలో రోడ్ ఫేటాలిటీ అంటే రోడ్ యాక్సిడెంట్స్ మీదే చనిపోతున్నటువంటి ఒక వ్యక్తుల ఫిగర్ అనేది మనము రాష్ట్ర స్థాయిలోనే లైక్ వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ అన్నమాట. సో లాస్ట్ 8 months నుంచి ఒక రోడ్ సేఫ్టీ ఒక ముఖ్య అంశంగా పోలీసింగ్ భాగంగా మేము తీసుకోవడం జరిగింది. రహదారి నా నేస్తం రెస్పెక్ట్ ద రోడ్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ ద్వారా 3 E's అంటే ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ ఒక 3 అంశాల మీదే నిఘా పెట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ మీదే ఎవరైతే చట్ట లంఘనం చేస్తున్నారో, చట్టం పాటించకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, మైనర్స్కి బండిలు ఇప్పించడం, లైసెన్స్ లేకుండా బండి నడిపించడం, ఓవర్లోడింగ్ చేయడం, ఇట్లాంటి కొన్ని నేరాలు ఉన్నాయి. ఈ నేరాల మీదే ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ అనేది కంటిన్యూస్ ఎఫర్ట్ చేస్తున్నాము. ఇది మాత్రమే కాకుండా ఈ ఒక వారంలో ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆర్టీఏ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళ యొక్క సహకారంతో పాటు మేము చాలా గ్రామాలకి వెళ్ళడం, తర్వాత పట్టణంలో ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం, దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మీదే ప్రజలకి అవగాహన సదస్సులు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ ఒక వారంలో జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు అనేది హెల్మెట్ ధరించడం అనేది ఎంతో ఇంపార్టెంట్ మీదే పబ్లిక్ అవగాహన కల్పించడానికి పోలీస్ ఆఫీసర్స్ ద్వారా ఒకటి ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈ నెల 23rd వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ మీదే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున తీసుకున్నటువంటి చర్యలు ప్రజలకి చెప్పడం మాత్రమే కాకుండా ప్రజల యొక్క బాధ్యత ఏంటి, ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఏముంది అనేది మీద కూడా ఫోకస్ అనేది చేస్తున్నాం. తర్వాత ఇది ఒకటి 23rd వరకు మాత్రమే కాకుండా ముందు కూడా ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూ చేసినట్టుగా మా ఒక బేసిక్ కోర్ పోలీసింగ్ యాక్టివిటీస్లో రోడ్ సేఫ్టీ అనేది ప్రయారిటీ ఇచ్చుకొని దానికి సంబంధించినటువంటి చర్యలు అనేది డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వారోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో ఈరోజు హెల్మెట్ ర్యాలీని నిర్వర్తించడం జరుగుతుంది. అయితే హెల్మెట్ ధరించినట్లయితే ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి లోనవడు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. మరి మోటార్ వెహికల్ చట్టం 1988 దాని ప్రకారం ఏంటి అంటే సెక్షన్ 129 ప్రకారం ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే వెనుకున్న వ్యక్తి కూడా అంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ను ధరించాలి. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు రోడ్ సేఫ్టీ కమిటీని నియమించడం జరిగింది. వారిచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి రైడర్, మోటార్ సైకిల్ రైడర్ యాజ్ వెల్ యాజ్ పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ ధరించని పక్షంలో ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఒకవేళ ధరించని పక్షంలో వైలేట్ చేసినట్లయితే కేసు బుక్ చేసే ముందు గంట సేపు కౌన్సిలింగ్ సెషన్
ఆయనకి చెప్పి బోధించి అవగాహన కల్పించి హెల్మెట్ మీద ఆ తర్వాత కేసు బుక్ చేయమని చెప్పారు. దయచేసి ఇదొకటి గుర్తుపెట్టుకొని ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ముఖ్యంగా రోడ్ సేఫ్టీలో ఈ వీకే కాకుండా నిరంతర కృషి మా రవాణా శాఖ నుంచి నిరంతరంగా మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతాం. అలాగే సైమల్టేనియస్గా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేపట్టి మరి రోడ్ సేఫ్టీలో కాకుండా ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో నో యాక్సిడెంట్గా మహబూబ్నగర్ జిల్లాని మనం నో యాక్సిడెంట్ అట్లీస్ట్ రిడక్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్గా మన వంతు మనం కృషి చేసినట్లయితే తప్పకుండా ప్రమాదరహిత సమాజాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ఇక వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య ఉన్న తగాదాలకు సంబంధించిన నేర పరిష్కారాలకు లోక్ అదాలత్ పనిచేస్తుందని కార్యదర్శి రాంబాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. తగాదాలను పరిష్కరించుకునేవారు న్యాయ సేవా సంస్థలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11వ తారీఖుని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ అనేది జరపబడుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ అంటే రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులు మరియు బ్యాంక్ కేసులు, మనీ మ్యాటర్సు, కుటుంబ తగాదాలు, లేబర్ డిస్ప్యూట్సు, ల్యాండ్ ఎక్విజిషన్ డిస్ప్యూట్సు అన్నీ కూడా కాంప్రమైజ్ కావచ్చు. ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ సివిల్ కేసుల్లో ఎవరైతే కోర్టు ఫీజు కట్టారో ఆ కోర్టు ఫీజు కూడా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఎవరికైతే క్రిమినల్ రాజీ పడదగిన కేసులు ఉన్నాయో మరియు సివిల్ కేసులు, బ్యాంక్ కేసులు ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ముందుగా వచ్చి వాళ్ళ కేసు నెంబర్లు చెప్తే లోక్ అదాలత్కి రిఫర్ చేయించి కంపల్సరీగా రాజీ అయ్యేటట్టు చేస్తాము. ఇక్కడ రాజీ అవ్వడానికి ఎవరిని ఫోర్స్ చేయకుండా అడ్వకేట్స్ ఉంటారు, పార్టీలు ఉంటారు, మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఒక జడ్జి గారు ఉంటారు. ఆ జడ్జి గారు ఇరు పార్టీలతో మాట్లాడి ఇరు పార్టీల మధ్య సహయోధ్య కుదిరాక సత్సంబంగా ఇరు పార్టీలు కూడా ఒప్పుకుంటే ఏ విధమైన ఫోర్సు లేకుండా ఆ కేసు విచారణ రాజీ అనేది చేయడం జరుగుతుంది. వరకట్నం అనే దురాచారాన్ని రూపుమాపడం కోసం ఇమాం కమిటీ పోరాడుతుందని ఆల్ ముస్లిం కమిటీ సభ్యుడు మోసిన్ ఖాన్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఇమాం కమిటీ ఆధ్వర్యంలో వరకట్నాన్ని రూపుమాపాలని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకట్నంతో ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. कमेटी की जानिब से यहाँ पर जो भूख हड़ताल कैंप रखा गया है, हम आल पार्टी मुस्लिम लीडर्स की जानिब से ईमान कमेटी का भरपूर तायद करते हैं और इस भूख हड़ताल कैंप के ज़रिए हम तमाम कौम के लोगों को ये कहना चाह रहे हैं कि जहेज़ की लानत से दूर रहें, जहेज़ ये लेन देन की लानत से दूर रहें। लिहाजा ऐसे चीज़ों को दूर करने के लिए आज हमें ये सख्त ज़रूरत है कि हम ईमान कमेटी का साथ देते हुए इस जहेज़ की लेन देन की लानत को दूर करें। ఈరోజు వరకట్న దురాచారాన్ని వ్యతిరేకించాలని ఇమాం కమిటీ ఆధ్వర్యంలోన ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సిపిఎం పార్టీగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతా ఉంది. రోజు రోజుకు ఇది తరిగే పరిస్థితి పెరిగిపోతూనే ఉంది. దీన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దానికి యువకులందరూ సంపూర్ణంగా ఈ యొక్క పోరాటంలో ముందుకొచ్చి దాన్ని నడుము కలుపుకుంటూ మనము దీన్ని వ్యతిరేకిస్తేనే తప్ప రాబోయే కాలంలో ఇంకా దీన్ని ఆవశ్యకత మరింత బలంగా ఉండాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా సూచిస్తూ ఉన్నాం. విద్యార్థులకు చదువుతో పాటు వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోనపాలమూరు ప్రభుత్వ పాఠశాలలో బాలసభ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
మరి విద్యార్థుల యొక్క వారికి సంప్రదాయం నేర్పడానికని, మన రాష్ట్ర సంప్రదాయం నేర్పడానికని ఈరోజు మరి సాటర్డే రోజు ఎవ్రీ సాటర్డే మాకు బాలసభ జరుగుతుంది పాఠశాలలో బాలసభ సందర్భంగా వెరైటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎవ్రీ సాటర్డే. మరి సంక్రాంతి పండుగ మననే జరుపుకున్నాం కాబట్టి ఈరోజు ముగ్గుల కార్యక్రమము పోటీ పెట్టడం జరిగింది. అందులో పాల్గొన్న విద్యార్థులకు మేము 26th జనవరి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రతి శనివారము బాలసభ కార్యక్రమం చేపడతాం. ప్రతి శనివారము సహపాఠ్య కార్యక్రమాలుగా క్విజ్ కాంపిటీషన్స్ అని, తర్వాత మ్యూజిక్, డాన్సు, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతాం. మొన్ననే సంక్రాంతి పండుగ జరిగిన సందర్భంగా ఈరోజు తెలుగు మీడియం అమ్మాయిలకి రంగోలీ కాంపిటీషన్, అలాగే ఉర్దూ మీడియం అమ్మాయిలకి మెహందీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మా చిన్నారులు 6th to 9th క్లాసెస్ వరకు పాల్గొన్నారు. రాబోయే జాతీయ పండుగకు మేము ప్రైజెస్ ఇవ్వడం, ఇది ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం మా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల. థ్యాంక్ యూ అండి. ఇక ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన నిర్మాణాల కోసం జిల్లా కేంద్రంలోని పలు ప్రదేశాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో కలిసి కలెక్టర్ రొనాల్డ్ రోస్ పరిశీలించారు. ప్రజల సౌలభ్యం కోసమే నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఎస్పీ రెమా రాజేశ్వరి. తగాదాలను పరిష్కరించడం కోసం లోక్ అదాలత్ పనిచేస్తుంది. కార్యదర్శి రాంబాబు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.